వికలాంగుల హక్కుల కోసం గాంధేయ మార్గంలో చట్టబద్దంగా అహింస మార్గంలో గత కొన్ని రోజులుగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో దీక్షలు ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మలక్పేట్ ప్రాంతంలో వికలాంగుల హక్కుల కోసం దీక్ష చేపట్టినప్పటికీ కిరణ్ సర్కారు తన అధికార బలంతో పోలీసులను పెట్టి దీక్షను భగ్నం చేయడం సమంజసం కాదని ఆయన మండిపడ్డారు. వికలాంగుల హక్కుల కోసం తన ప్రాణం ఉన్నంత వరకు పోరాడతానని, న్యాయమైన పోరాటం చేస్తానని, ప్రజాస్వామ్యంలో ఎవరైనా గాంధేయ మార్గంలో తమ నిరసనలు తెలియజేయవచ్చని, మరి అలా మా హక్కుల కోసం మేము పోరాడుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేస్తుందో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. చట్టసభల ప్రాతినిధ్యం సాధించేంత వరకు పోరాడతానని, ప్రస్తుతం వికలాంగులకు ప్రభుత్వం ఇస్తున్న 500 రూపాయల పెన్షన్ నుంచి 1500కు పెంచాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. 1985లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూ పంపిణీలు చేశారు. కానీ ఈ ప్రభుత్వం వికలాంగులకు ఎలాంటి ప్రాధాన్యత కల్పించడంలో విఫలమైందని ఆయన ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీలకు ఉన్న సదుపాయాలను వికలాంగులకు కూడా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. మేము అన్ని విధాలుగా పోరాడతామని, ప్రభుత్వ అణచివేత ధోరణి అవలంబిస్తుందని, రేపటి నుంచి తమ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టీవీ11 న్యూస్, హైదరాబాద్. వికలాంగుల సమస్యల పరిష్కారం మానవత దృక్పథంతో చూడకుండా అణిచివేసే వైఖరిని కిరణ్ కుమార్ రెడ్డి గారు అవలంబిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. స్థానిక సంస్థల నుంచి మొదలుకుంటే చట్టసభల వరకు రాజకీయ ప్రాతినిధ్యం సాధించేంత వరకు మా పోరాటాన్ని తుదికొంట కొనసాగిస్తమే తప్ప మధ్యలో ఉద్యమాన్ని విరమించుకునే ప్రసక్తి లేదు. అంతేకాకుండా 500 రూపాయల పెన్షన్ ఇప్పుడు అమలు జరుగుతుంది. అది 1500 పెంచేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని, అదే సమయంలో వికలాంగులకు ప్రత్యేక కమిషన్, వికలాంగులకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసేంత వరకు మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఎన్టీ రామారావు గారు 1985లో భూ పంపిణీలో వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆనాడు 1095 జీవో తీయడం జరిగింది. 1వ విడత నుంచి 5వ విడత భూ పంపిణీలో ఎక్కడ వికలాంగులకు ప్రయారిటీ ఇచ్చినట్టుగా కనిపించట్లేదు. అది 6వ విడత భూ పంపిణీలోనైనా ఆ జీవోను నిర్దిష్టంగా అమలు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే సమయంలో వికలాంగుల కార్పొరేషన్ను మూసివేయాలనే కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వ వైఖరిని మేము నిరసిస్తున్నాం. అది మూసివేస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం బయలుదేరింది. ఆయనకు ఎంత భయం ఉన్నదంటే ఈ రోజు అరెస్టుకు జారీ చేయించాడు. ఈ రోజే మహబూబ్నగర్లో వికలాంగుల అభివృద్ధి కోసం 600 కోట్ల రూపాయలు బడ్జెట్ తీసుకురాబోతున్నామనే మాట కూడా ఈ రోజు ఇవ్వడం జరిగింది. అంటే అణచివేత ఒక్కటే పరిష్కారం కాదనే విషయం తను కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టినే ఇవాళ అంతకుముందు వికలాంగుల సంక్షేమం కోసం ఏ ముఖ్యమంత్రి ప్రకటన చేసినా 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు ఉండేది. కానీ ఈ రోజే మహబూబ్నగర్లో 600 కోట్ల రూపాయలు వికలాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక బడ్జెట్ తీసుకురాబోతున్న విషయం ఆయన చెప్పడం జరిగింది. టీవీ11 న్యూస్, హైదరాబాద్.